బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు బీజేపీ పరామర్శ యాత్ర చేపట్టింది. మూసీ గోసా బీజేపీ భరోసా పరామర్శ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ యాత్రను చేపట్టారు. ముందుగా బాపుఘాట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఈ యాత్రను ప్రారంభించారు. అనంతరం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమం పేరుతో ఇల్లు కోల్పోతున్న బాధిత కుటుంబాల ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం అన్యాయమన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు రామచంద్రరావు. బొమ్మ పేరు మీద మీరు బీదవాళ్ల ఇళ్ల కూడగొట్టడం అనేది మీరు గాంధీ గారిని కూడా అవమానపరుస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యువర్ ఇన్సల్టింగ్ గాంధీ. కాబట్టి ఈ రోజు ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ని గవర్నమెంట్ కోరుతున్నాను, మీరు అబార్ట్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఒక బీద వాళ్ళ ఇళ్లకు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇళ్లకు ఎవరి ఇళ్ళైనా సరే కూడగొట్టడానికి పర్మిషన్ ఇవ్వదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మేము మీతో ఉన్నాం, మీకు చెప్తా ఉన్నాం. రవీంద్ర గారిని చెప్తా ఉన్నాం. ఈరోజు మీ యొక్క ప్రాజెక్ట్ ఇల్లీగల్ ప్రాజెక్ట్. ఇప్పటి వరకు మీరు మూసీ ప్రక్షాళనకి, మూసీ క్లీనింగ్ కు మీరు వ్యతిరేకం కాదు. మళ్ళీ పదే చెప్తాను. మీరు మూసీ క్లీనింగ్ చేయడానికి, ఈ వాసన పోవడానికి, దోమలు పోవడానికి ఎవరు ఇల్లు గోడగొట్టడానికి అవసరం లేదు.